ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీ ఉన్నతమైన ఘనమైన శ్రేష్టమైన నామానికి మీ ప్రియకుమారుడు మా అందరికీ లోకరక్షకుడైన క్రీస్తు వారి పేరట కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి. మా తండ్రివైన దేవ, గడిచినటువంటి కాలమంతా కూడా మీ ప్రేమ చేత ఆదరించి మమ్మల్ని అందరినీ కూడా సజీవ లెక్కలో ఉంచి తండ్రి, ఈ రీతిగా మిమ్మల్ని ఆరాధించటానికి మహిమపరచటానికి ఇంత గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. మీ గ్రంథంలో నుంచి కొన్ని విలువైన సంగతులు తండ్రి నీ పిల్లలకు వివరించిన కొరకు సిద్ధపడుతుండగా సమయోచితమైన జ్ఞానాన్ని నాకు అనుగ్రహించండి. నీ పిల్లలు కేవలము వినేవారుగా ఉండి మోసపోక విత్తబడుతున్న మాటలో ఉన్న సత్యాన్ని ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకొని గ్రహించడానికి తగినటువంటి జ్ఞానాన్ని నీ పిల్లలకు అనుగ్రహించమని అడుగుచున్నాను. ఈ ఆరాధన ముగిసే వరకును కూడా తండ్రి, ఎలాంటి అల్లరను ఆటంకమును లేకుండా మీ ప్రేమతో మీ కృపచేత మమ్మల్ని అందరినీ కూడా ఆదరించి బలపరిచి నడిపించమని క్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థనా విన్నపములన్నీ కూడా అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు చేరువచ్చినటువంటి ప్రియులైన దేవుని పిల్లలందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు ఒక ప్రత్యేకమైన ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని దేవుని గ్రంథంలో నుంచి మనం పరిశోధనతో తెలుసుకుందాం ప్రియులారా. ముందుగా మీ చేతిలో ఉన్నటువంటి జీవగ్రంథాన్ని ఓపెన్ చేసి హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 12వ వచనాన్ని ఒకసారి మనం చదువుదామండి. కాలమును బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దేవోక్తులలో మొదటి మూలపాఠములను ఒకడు మీకు మరలా బోధించవలసి వచ్చెను. మీరు పాలు త్రాగవలసిన వారే కానీ బలమైన ఆహారము తినగలవారు కారు. చాలండి అంతవరకు. సందర్భాన్ని జాగ్రత్తగా ఆలోచిస్తే ఏమర్థమైంది మనకి చదువుకుంటే? కాలాన్ని బట్టి చూస్తే బోధకులు అవ్వాలంటండి. ఎవరు బోధకులు అవ్వాలంటున్నాడు ఇక్కడ గ్రంథకర్త అంటే, బాప్తీసనం పొంది సంఘంలో చేర్చబడి కాలాలు గడుస్తున్నా, సంవత్సరాలు గడుస్తున్నా, వాక్యాన్ని నేర్చుకోకుండా ఏమండి ఇతరులకు బోధించేటటువంటి సామర్థ్యత సంపాదించకుండా ఏదో వస్తున్నాం పోతున్నాం అన్నట్టుగానే ఉంటే నువ్వు తీసుకున్నటువంటి బాప్తీస్నానికి వాల్యూ ఉండదు అంటుంది గ్రంథం. ప్రాముఖ్యమైన సంగతి ఏంటంటే, ఈరోజు ఒక చక్కటి ఆలోచనాత్మకమైన విషయాన్ని మనం నేర్చుకుందాం. బైబిల్ గ్రంథంలో బాప్తీసనమిచ్చే యోహాను గారి గురించి ఎంతమంది తెలుసండి? బైబిల్ పట్టు తిరిగి అందరికీ తెలుసు, అవునా కదా? బాప్తీసనమిచ్చే యోహాను గారు ఏమని ప్రకటన చేశాడు తన ప్రకటనలో తెలుసండి ఈరోజు సమాజానికి? దేని గురించి ప్రకటన చేశాడు? యేసుక్రీస్తు వారి కంటే ఒక 6 నెలల ముందు వచ్చాడు ఆయన, అవునా? సుమారుగా ఒక 6 నెలల ముందు వచ్చాడు ఆయన. వచ్చినటువంటి బాప్తీసనమిచ్చే యోహాను గారు దేనిని గురించి ప్రకటన చేశాడు? దేని గురించి ప్రకటన చేశాడండి? మారు మనస్సును గూర్చినటువంటి ప్రకటన. ఎందుకు ఈ ప్రకటన ప్రారంభించాడు ఆయన? మారు మనసే అంత ప్రాముఖ్యమైందా? మారు మనసే మహాలోకానికి ప్రాముఖ్యమైనది. ఆ ప్రాముఖ్యమైనటువంటి మారు మనసును గురించి ప్రకటించడానికి మొట్టమొదటి ప్రవక్తగా బాప్తీసనమిచ్చే యోహాను గారు మనకు కనపడతారు. రెండవ ప్రకటన చేసినటువంటి వ్యక్తిగా యేసుక్రీస్తు ప్రభువారు మనకు కనపడతారు. మూడవ ప్రకటన చేసినటువంటి వ్యక్తులుగా అపోస్తులు మనకు కనపడతారండి మారు మనసును గురించి. మొదటిగా మారు మనసును గురించి ప్రకటించింది బాప్తీసనమిచ్చే యోహాను గారు. రెండవదిగా ప్రకటించింది మారు మనసును గురించి యేసుక్రీస్తు వారు. మూడవదిగా ప్రకటించినటువంటి వ్యక్తులు మారు మనసును గురించి అపోస్తులు. ఈరోజు బైబుల్ పట్టుకున్న ప్రతి సేవకుడు చేయవలసినటువంటి పని అది అపోస్తులుల బోధ. కనుక మారు మనస మారు వేషమా? ఈరోజు మందిరాలకు వస్తున్న వారందరూ కూడా
మారు మనసు కలిగే ఉన్నారా, లేదా మారు వేషంతో తిరుగుతున్నారా బైబిల్ పట్టుకొని? ఇది కాన్సెప్ట్. మారు మనసా, మారు వేషమా? ఏది కలిగి ఉన్నావు? అసలు బైబిల్ దేన్ని సపోర్ట్ చేస్తుంది? మారు మనస్సు కలిగిన వారికి మహాలోకంలో ప్రవేశం. మారు వేషం కలిగిన వాడు ఈ లోకంలో క్రైస్తవుడని పిలువబడవచ్చు, విశ్వాసులని పిలువబడవచ్చు, సేవకులని పిలువబడవచ్చు, పెద్ద పెద్ద పేర్లతో మిమ్మల్ని పిలువబడవచ్చు. కానీ మారు వేషం అనేది ఎప్పటికైనా ప్రమాదమే, అది గమనించాలి. అందుకే బైబిల్ గ్రంథం అసలు ఈ మారు మనసును గూర్చినటువంటి సందర్భాలు అసలు ఏం తెలియజేస్తూ ఉంది? ఎందుకు అసలు ఈ టాపిక్ని మనం సెలెక్ట్ చేసుకోవడం జరిగిందంటే, బైబిల్లో ఒక మాట మీకు చూపిస్తాను. నేను తిమోతి గారికి రాసినటువంటి 2వ పత్రిక చూడాలి. ఈ మాటను బట్టి మీరు చెప్పాలి, ఇక్కడ ఉన్నటువంటి మనుషులంతా కూడా మారు మనసు కలిగిన వాళ్ళ, మారు వేషాన్ని ధరించిన వాళ్ళ? మీరు చెప్పాలి ఈ మాటను చదివి. తిమోతి గారికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో, పైకి భక్తి గల వారి వలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించిన వారై ఉందురు, ఇట్టి వారికి తిమోతి కొంచెం దూరంగా ఉండయ్యా అన్నాడు. ఏమంటే నిజమైన మారు మనసు వీళ్ళలో ఉంటే తిమోతిని పౌలు గారు దూరంగా ఎందుకు ఉండమంటాడు? మీరు చెప్పండి. వీళ్ళు ఎలా ఉన్నారంటండి? పైకి భక్తి గలవారు. ఈ పైకి భక్తి గలవారు ఏం చేస్తారో 6వ వచనంలో చెబుతున్నాడు చూడండి. పాపభరితులై నానా విధములైన దురాశల వలన నడిపించబడి ఎల్లప్పుడూ నేర్చుకొనుచున్నాను సత్య విషయమైన అనుభవ జ్ఞానం పొందరాళ్ళు. చూసారండి, వేషాన్ని, మారు వేషాన్ని ధరించినటువంటి వ్యక్తులు వాళ్ళు పాపాన్ని మానరు. చూసారండి, దుష్టత్వాన్ని వేడరు. పైకి ఏం చేస్తారంటే వీళ్ళు ఎల్లప్పుడూ వాక్యాన్ని నేర్చుకోవడానికి ఆతృత పడతా ఉంటారు. ఎందుకు? పాపాన్ని చేయటానికి. పాపాన్ని మానలేనటువంటి తత్వంతో ప్రతిదినము భక్తి 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 అని పరుగులు పెడుతున్నటువంటి నీవు చస్తే ఎక్కడికి వెళ్తావు ఆలోచించాలి కదా. అందుకే బైబిల్ ఇంత స్పష్టంగా చెబుతుంది చూడండి. మారు మనసు కలిగి ఉన్నావా, మారు వేషాన్ని ధరించున్నావా ఈ భూమి మీద? అది అర్థం చేసుకోవాలి. మందిరానికి వెళ్తున్న వాళ్ళందరూ మారు మనసు పొందిన వాళ్ళండి? మీరు చెప్పండి. బైబిల్ పట్టుకు తిరిగేవాళ్ళు కానీ, బైబిల్ పట్టుకొని బోధించేవాళ్ళు కానీ మారు మనసు కలిగిన వాళ్ళు ఏమంటే? ఒకసారి వార్తలు చూడండి, సోషల్ మీడియాలో చూడండి, ఎంత దారుణాలు జరుగుతున్నాయి ఈరోజు క్రైస్తవ్యంలో. అందుకనే గుడ్డెద్దు చేలో పడ్డట్టుగా పోవద్దు క్రైస్తవ్యం, విశ్వాసం. అందుకని యేసుక్రీస్తు ప్రభువారు ప్రతి ప్రారంభ బోధలో ఏం చెప్పేవాడు తెలుసండి ఆయన? మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకోవాలి, లేదంటే నష్టపోతారు, మీరు ప్రమాదం జరిగిపోద్ది. మీరు మోసపోయారా? మీకున్నటువంటి నీతి, మీకున్నటువంటి యథార్థత, మీలో ఉన్నటువంటి ఆ యొక్క దైవత్వం మొత్తం కూడా పోతుంది. అందుకే అంటున్నాడు, మారు మనసా, మారు వేషమా, ఏది కలిగి ఉన్నావు నువ్వు? అందుకని తిమోతి గారు చక్కటి మాటలు తిమోతి గారికి రాశాడండి పౌలు గారు. చదవండి మళ్ళీ ఒకసారి ఆ మాట. తిమోతి గారికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో, పైకి భక్తి గల వారి వలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించిన వారై ఉందురు, ఇట్టి వారికి కొంచెం దూరంగా ఉండు నాయన, ప్రమాదకరమైన వాళ్ళు అన్నాడు. ఏం చేయాలంటే అలాంటి వాళ్ళకి? పైకి భక్తి అంటే అర్థం ఏంటి? వేషం. ఆ వేషాన్ని ధరించారు వాళ్ళు. కనుక పైకి భక్తి వేషాన్ని ధరించినటువంటి వారు కూడా ఏం చేస్తారని 6వ వచనంలో చెప్పాడు. 6వ వచనంలో ఏమన్నాడు? 6వ వచనంలో ఏమన్నారండి? పాపభరితులు. అంటే భక్తి అనే వేషాన్ని ధరించినటువంటి వీళ్ళు ఏం చేస్తారంటే పాపాన్ని వీడరు. వీళ్ళు పాపాన్ని విడిచిపెట్టరు, దురాశలు విడిచిపెట్టరు. ఇట్లాంటి వారు ఏం చేస్తారంటే ఎల్లప్పుడూ వాక్యాన్ని నేర్చుకుంటారంటండి. ఫోన్ల ద్వారా వింటుంటారు, టీవీల ద్వారా చూస్తుంటారు, ఎక్కడ మీటింగ్లు పెట్టినా పరుగులు ఎడతా ఉంటారు, ఎప్పుడు చూసినా అతిభక్తి ప్రదర్శిస్తూ ఉంటారు వీళ్ళు. ఏంటి? మా పాపాన్ని మేము కప్పెట్టుకోవాలంటే భక్తనే తొడుగుంది అడగాలి. దీనికి తొడిగేసి సమాజంలో మేమే పెద్ద నీతిమంతులమని సమాజానికి కనపడాలి. అట్లాంటి దొంగలు ఎంతమంది బయటకు రావట్లేదండి ఈరోజు సోషల్ మీడియాలో? ఎంతమంది దొంగలను పట్టుకుంటున్నారండి ఇప్పుడు?
రీసెంట్గా మాకు ఈ వారంలో తెలిసినటువంటి సేవకులే ఎంతమంది సేవకుల్ని దారుణమైనటువంటి పరిస్థితుల్లో కొట్టారండి. ఎందుకు కొడుతున్నారని నిదానంగా ఆలోచన చేస్తే వాళ్ళు చేసేటటువంటి వేషధారణతో కూడినటువంటి పనులు, వేషధారణతో కూడిన పనులండి. బైబిల్ తీసుకొని పట్టుకు తిరిగేవాడికి రాజకీయాలతో పనేంటి? సమాజాన్ని మార్చడానికి వచ్చిన వాడికి మతకల్లోలతో వాడికి ఏంటి సంబంధం? మనసును మార్చే బోధ చేసేవాడికి ఇవన్నిటితో పని లేదండి. దేవుని మహిమ కోసం బోధ చేసేవాడికి మతాలతో పని లేదండి. కానీ ఈరోజు ఏం చేస్తున్నారు సమాజంలో? అందుకే మారు మనసు పొందిన వారెవరు, మారు వేషాన్ని ధరించిన వారెవరు కనిపెట్టి జాగ్రత్తగా మసులుకోమంటున్నాడు సమాజంలో. కనిపెట్టి జాగ్రత్తగా మసులుకోవాలి. నీ భక్తిని సమాజం గుర్తించవచ్చు, గుర్తించకపోవచ్చు, కానీ దేవుడు గుర్తించాలని నీ భక్తి ఉండాలి. ఎవడో చూడాలని హడావుడి, ఎవడో చూడాలని హడావుడి చేయటం అది ఎవడికి కావాలి? మత్తయి సువార్త 6వ అధ్యాయం 1వ వచనం చూడండి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 1వ వచనం. సమాజానికి మారు మనసు అంటే ఏంటో అర్థం కాలేదండి. అర్థమయ్యేలాగా చాలామంది బోధించట్లేదు. కాబట్టి ఈరోజు భక్తి అనేది పూర్తిగా మార్గం తప్పిపోయిందండి. మనుషులకు కనబడవలనని వారి ఎదుట మీ నీతి కార్యములు చేయకుండా జాగ్రత్త పడుడి. ఏం చేయమన్నాడండి యేసుక్రీస్తు వారు? మనుషుల ఎదుట కాదు నీ భక్తి, మనుషులకు కనబడేలా చేయొద్దు మీ భక్తి. నాకు కనబడాలి మీరు చేసేటటువంటి భక్తి. మనుషులకు కనబడటం కొరకే మీరు భక్తి అనే వేషాన్ని ధరిస్తే, వేషం మార్చుకొని తిరిగితే పరలోకమందున్నటువంటి ఫలాన్ని మీరు పోగొట్టుకుంటారన్నాడండి 2వ లైన్లో. కనుక ప్రియమైన దేవుని వారలారా, మనుషులు గుర్తించినా గుర్తించకపోయినా ఎవరు గుర్తించేలాగా మనం మారాలి? దేవుడు గుర్తించేలాగా మనం మారాలి. అందుకని ఇదే మత్తయి సువార్తలో యేసుక్రీస్తు ప్రభువారు శాస్త్రుల పరిచయులను ఉద్దేశించి, నేడు సమాజాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడుతున్నటువంటి మాట మత్తయి సువార్త 23వ అధ్యాయం 27వ వచనం చూడండి. అయ్యో, చూశారండి, దేవుడు కోరుతున్న మారు మనసు లేకుండా భక్తి అనే వేషాన్ని కనుక నువ్వు ధరించి తిరిగితే ఈ లోకంలో చాలామంది భక్తి అంటే ఏమన్నా తెలుసా అండి? వస్త్రాలు మార్చుకోవటం, పేర్లు మార్చుకోవటం, సంఘాలను మార్చుకోవటం, సేవకులను మార్చుకోవటం, ప్రాంతాలు మార్చుకోవటం, వేషధారణలో ఉన్నటువంటి అలంకరణ విధానాన్ని మార్చుకోవటం, ఇవన్నీ మార్చుకోవటమే భక్తి అనుకుంది చాలామంది. కానీ బైబుల్ చెప్పినటువంటి నియమ నిబంధనలకు కట్టుబడిపోతున్నారు. కానీ దేవుడు నియమించినటువంటి కొన్ని ఆచార సాంప్రదాయాలు ఉన్నాయి బైబిల్లో, క్రైస్తవులు ఆచరించవలసినవి. ఒకటి, వాక్యాన్ని ఆచరించు, ఆత్మీయతను ఆచరించు, ఆరాధన ఆచరించు, సమయానుకూలంగా నువ్వు పాటించు. ఇవన్నీ పక్కన పెట్టారు. భక్తి అనే వేషాన్ని ధరించడానికి రంగు వస్త్రాలు తీసేసి వైట్ వస్త్రాలు ధరించేసి సరిపోద్దా? లోపల మారు మనసుతో పని లేదా? పైన వేషం మారి సరిపోద్దా? ఆలోచించండి. మనసు మారొద్దా? అసలు మారు మనసు ఏంటో కూడా మీకు క్లారిటీ చూపిస్తాను ఇప్పుడు నేను బైబిల్లో. చాలామందికి మారు మనసు అంటే ఏంటి తెలియదండి. మారు మనసు అంటే రంగు వస్త్రాలు తీసి వైట్ వస్త్రాలు వేసుకోవడం అనుకుంటున్నారు చాలామంది. మారు మనసు అంటే లోకంలో ఉన్నటువంటి పేర్లు, అన్య దేవతలకు సంబంధించినటువంటి పేర్లు తీసేసి బైబిల్లో ఉన్నటువంటి భక్తుల పేర్లు పెట్టుకోవటమే భక్తి అనుకుంటున్నారు, మారు మనసు అనుకుంటున్నారు చాలామంది. మరికొంతమంది అనుకుంటున్నారు సంఘాలు మారటం, సేవకులు మారటం, ప్రాంతాలు మారటం అని మరికొంతమంది అనుకుంటున్నారు. నిజమైన మారు మనసు నీకుంటే ఎలా ఉంటుందో, ఆ మారు మనసు దేనికోసం పొందమని చెప్పాడో బైబిల్ చాలా స్పష్టంగా కొన్ని విషయాలు చెప్తాను. నిదానంగా మీరు జాగ్రత్తగా వినండి. ఇక్కడ మత్తయి సువార్త 23వ అధ్యాయం 27వ వచనంలో ఒక ప్రాముఖ్యమైన సంగతి ఉంది. అయ్యో, వేషధారులైన శాస్త్రులారా. ఎవరంటే వీళ్ళు? వేషధారులు. శాస్త్రుడు పరిచయాలు ఎలా కనపడుతున్నారు సమాజంలో? వేషధారులు. ఎందుకు వాళ్ళని వేషధారులు అన్నాడు? 5వ వచనం దగ్గరికి వెళ్ళండి. ఎందుకు వాళ్ళ వేషధారులు అన్నాడు? మనుషులకు కనబడు నిమిత్తం తమ పనులన్నీ చేయుదురు. నేను ప్రార్థన చేయటం 10 మంది చూడాలి, నేను ప్రసంగాలు చేయటం 10 మంది చూడాలి, ఇదిగో నేను బైబిల్ పట్టుకొని తిరుగుతున్నా, నేను సేవకుడిని, నేను విశ్వాసపరురాలని 10 మంది నన్ను చూసి పొగడాలి, 10 మంది నన్ను చూసి నా గురించి మాట్లాడుకోవాలి. ఇదంతా ఏంటండి? తనను తాను హెచ్చించుకోవటం అంటుంది గ్రంథం.
తనను తానే మోసపుచ్చుకోవడం అంటుంది గ్రంథం. ఇది కాదు ఉండవలసింది. అందుకని ఈ శాస్త్రుల్ని పరిచయుల్ని ఏమన్నాడంటే యేసుక్రీస్తు ప్రభువారు అయ్యో అంటున్నాడు. అయ్యో అంటే అర్థం ఏంటి? చాలా ఘోరమైన పరిస్థితిలో మీరున్నారు. పైన వేషం కాదు మనకు కావాల్సింది, మారు మనసు కావాలి. మారు వేషం కాదు మనకు కావాల్సింది. మారు వేషం కలిగినటువంటి మారు మనసు లేని శాస్త్రుల పరిచయాలు కూర్చుంటున్నారు. మీరు సున్నము కొట్టిన సమాధులను పోలి ఉన్నారు. సున్నం కొట్టిన సమాధులు ఎలా ఉంటాయండి? పైకి భలే అందంగా ఉంటాయండి, పైన తెల్లగా. ఈరోజు చాలామంది భక్తులు అలాగే ఉన్నారండి సమాజంలో. అందుకే అంటున్నాడు యేసుక్రీస్తు ప్రభువారు, ఇదిగో నాయనా, మీరు సున్నం కొట్టిన సమాధులు పోలి ఉన్నారు. అవి వెలుపల శృంగారముగా పడుచున్నవి, లోపల చచ్చిన వారి ఎముకలతోనూ సమస్త కల్మషముతో నిండి ఉన్నవి. చూసారండి? అంటే ఇట్లాంటి భావజాలం మనలో ఉంటే పరలోకం వస్తుందండి? పరలోకం వెళ్ళగలుగుతామా? మీరు చెప్పండి. అసలు ప్రకటన అంతా దేనికి జరిగిందండి? చూద్దాం ఒకసారి బైబిల్లో. వాక్య ప్రకటన అంతా దేనికి జరిగిందండి? అద్భుతాల గురించి, స్వస్థతల గురించి, వాడి గురించి ఏం జరిగింది? క్రైస్తవ్యానికి అర్థం కాలేదండి బోధ ఏంటో. మత్తయి సువార్త 3వ అధ్యాయం మొదటి 2 వచనాలు చూడండి. ఆ దినముల యందు బాప్తీస్మమిచ్చి యోహాను వచ్చి దేనికి ప్రకటన చేస్తున్నాడు చూడండి. దేనికి మారు మనసు పొందాలో చెప్తున్నాడు చాలా క్లారిటీగా. పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనస్సు పొందుడని చూడండి యోదయ అరణ్యములో ప్రకటించుచుండెను. దేని గురించి ప్రకటించాడు? ఏమండి? మారు మనసు గురించి ప్రకటించాడు. అసలు మారు మనసు అంటే ఏంటి చెప్పండి? ఏమండి? మారు మనసు అనగా ఏంటి తెలియదండి చాలామందికి. మారు మనసు పొందటం అంటే ఏమండి? వస్త్రాలు మార్చుకోవటం, ఆభరణాలు లేకుండా తిరగటం, పేర్లు మార్చుకోవటం, మందిరాలు మార్చుకోవటం, ఏమండి సేవకుల్ని మార్చుకోవటం, ప్రాంతాలు మార్చుకోవటం అనుకుంది క్రైస్తవ్యం. కానీ మారు మనసు అంటే ఏంటో అవగాహన లేనటువంటి పరిస్థితిలో ఈరోజు బోధలు జరిగిపోతున్నాయి. భక్తులు కూడా అలాగే బ్రతుకుతున్నారు ఈ సమాజంలో. మరి పరలోకం వెళ్ళేది ఎవరో? ఏంటి మారు మనసు అంటే? ఏమండి? ఏంటి మారు మనసు అంటే? లోకానికి వేరవటం. లోకానికి వేరవటం అంటే ఏంటి? లోకంలో ఉన్నటువంటి లోక మర్యాద, శరీర సంబంధమైనటువంటి కోరికలు, లోకంలో ఉన్నటువంటి ఆచార సాంప్రదాయాల్లో నుంచి వేరవటం, అది మారు మనసు. మరొకటి చెబుతున్నాడు, చెడుతనమును మానుకోవటం, మనస్సును త్రిప్పుకోవటం, ఇది మారు మనసు అంటే. కానీ మందిరానికి వచ్చేవాళ్ళు ఇవి మానుకున్నారా? మీరు చెప్పండి. ఇవి మానుకొనని వారు మారు మనసు పొందినట్టా, మారు వేషం వేసుకున్నట్టా? ఆలోచించండి. కొంచెం బాధాకరంగా ఉంటాయి కొన్ని మాటలు. అందుకే బైబిల్ హెచ్చరిస్తూ ఉంది, మారు మనసు అంటే ఏంటి? లోకం నుంచి వేరవటం, చెడుతనము నుంచి దూరంగా వచ్చేయటం, మనస్సును తిప్పుకోవటం. ఏమండి? ఎక్కడైనా వస్త్రధారణ మార్చుకోండి, ఏమండి ఆభరణాలు లేకుండా తిరగండి, ఎక్కడని చెప్పాడు బైబిల్లో? చెప్పాడండి ఎక్కడైనా? ఎక్కడ ఒక్క పదాన్ని కూడా ఎవ్వడ చూపించలేడు. చెప్పండి. అంటే భక్తి అంటే ఏంటి? తెల్ల వస్త్రాలు వేసుకుంటే భక్తి, ఆభరణాలు తీసేస్తే భక్తి. ఇదేనా భక్తి అంటే? ఇదేనా మారు మనసు అంటే? అది కాదు ప్రియులారా. దేవుడు కోరుతున్నవి అవి కాదు. అసలు మారు మనసు ఎవరు పొందాలండి? మారు మనసు ఎవరు పొందాలి? ఎవరు పొందాలి మారు మనసు? అందరూ అంతటను ఏం పొందాలి? మారు మనసు పొందాలి. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 30వ వచనంలో ఏమంటున్నాడండి? అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 30వ వచనంలో, ఆ అజ్ఞాన కాలమున దేవుడు చూసి చూడనట్టుగా ఉన్నాడు, ఇప్పుడైతే అంతటను అందరూ
మారు మనసు పొందాలి. ఎవరు చెప్తున్నాడు ఈ మాట? సకల జీవరాశులకు కాల్ చెబుతుంది మాట. తన పోలిక చొప్పున, ఏమండి, తన పోలిక చొప్పున తన స్వహస్తాలతో చేసుకున్నటువంటి మనుషులకు చెబుతున్నాడండి. ఎందుకు చెబుతున్నాడు ఈ మాట? మారు మనసు పొందమని. మనిషి మలినమైపోయాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం చూడండి. ఎందుకు మారమంటున్నాడు మనిషిని? తన పోలిక చొప్పున తన స్వభావంతో చేసుకున్నటువంటి మనిషి తనకు దేవుడిచ్చినటువంటి తత్వాన్ని కోల్పోయాడు, దుష్టత్వంలోకి వెళ్ళిపోయాడు. అలా దుష్టత్వంలోకి వెళ్ళినటువంటి మనిషి యొక్క మనసును మార్చుకోమంటున్నాడు. ఎందుకు మార్చుకోమంటున్నాడు అంటే, తమ అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిపోయారు మనుషులు. క్రీస్తు ద్వారా బ్రతికించాలనుకున్నాడు. బ్రతుకునిచ్చాడు సమాజానికి. బ్రతకమంటున్నాడు. బ్రతకాలంటే మనసును మార్చుకోవాలంటున్నాడు. లోకంలో కలిసిపోయిన నీవు లోకం నుంచి ప్రత్యేకించబడాలి. చెడుతనాన్ని విడిచిపెట్టాలి. నీ మనసు త్రిప్పుకోవాలి. ఒకప్పుడు సినిమాల వైపు ఉండేది నీ మనసు, ఇప్పుడు తిప్పుకో. ఒకప్పుడు వ్యభిచారం వైపు ఉండేది నీ మనసు, ఇప్పుడు త్రిప్పుకో. ఒకప్పుడు లోకములో మద్యపానానికి, ధూమపానానికి, అనేకమైనటువంటి చెడు వ్యసనాలకు లోనైపోయేది ఒకప్పుడు నీ మనసు. ఇప్పుడు ప్రభువులోకి వచ్చావు కనుక నీ మనసుకి త్రిప్పుకోవాలి. అది మనసు మారటం అంటే. మారు మనసు ఎందుకు పొందాలి? దానివల్ల ఫలితాలు ఏంటి ఆలోచిద్దాం ప్రియులారా. మారు మనసు ఎందుకు పొందాలి? మారు మనసు అంటే ఏంటో చూసాం మనం. మారు మనసు అంటే ఏంటి? లోకం నుంచి వేరవటం, చెడుతనాన్ని విడిచిపెట్టడం, మనసును మార్చుకొని బ్రతకటం. ఇప్పుడు మారు మనసు ఎందుకు పొందాలి? ఇప్పుడు లోకం నుంచి వేరయ్యాం, చెడుతనాన్ని విడిచిపెట్టాం, మనసు మార్చుకున్నాం. ఇప్పుడు మారు మనసు వల్ల లాభం ఏంటి మాకు? ఎందుకు ఈ మారు మనసు పొందాలి? ఎందుకు మారు మనసు పొందమని యోహాను గారు ప్రకటన చేశాడు, యేసుక్రీస్తు గారు ప్రకటన చేశాడు, పేతురు గారు కూడా ప్రకటన చేస్తున్నాడు అపోస్తలుల కార్యం 2:38. ఇప్పుడు ఈ మారు మనసు ఎందుకు పొందాలి అసలు? నేను ఎప్పుడన్నా ఆలోచించారండి? ఎందుకు పొందాలి? ఒకటి, పాప క్షమాపణ కొరకు. ఎందుకు పొందాలి మారు మనసు? పాప క్షమాపణ పొందడం కొరకు పొందాలి మారు మనసు. రెండవది చెబుతున్నాడు, పరిశుద్ధాత్మను వరం పొందటానికి మారు మనసు పొందాలి. అంటే మారు మనసు లేకపోతే పాపక్షమాపణ జరగదా? ఖచ్చితంగా జరగదు ప్రియులరా. మారు మనసు లేకుండా మారు వేషం కలిగి నువ్వు ఉంటే నీ పాపాలకు ప్రక్షాళన జరగదు. మారు మనసు లేకుండా మారు వేషానికి కనుక ధరించింది భక్తను నువ్వు తిరిగితే పరిశుద్ధాత్మ వరం అసలు ఎప్పటికీ నీకు రాదు. మూడో మాట చెబుతున్నాడు, గొప్ప సహవాసము కొరకు మారు మనసు పొందాలి. దేనికోసం? ఈ భూమి మీద ఎన్నో సహవాసాలు ఉన్నాయి, కానీ మన ప్రభువైన యేసుక్రీస్తును తన కుమారుని సహవాసమునకు పిలిచాడే పరలోకమందున్న తండ్రి. ఆ సహవాసం గొప్పది. ఆ సహవాసములోకి నువ్వు చేర్చబడాలంటే, ఆ సహవాసంలో సంబంధం నీకు ఉండాలంటే నువ్వు మారు మనసు పొందాలి, మారు వేషం కాదు. నెక్స్ట్ 4వ మాట చెబుతున్నాడు, దేవుని మహిమ కొరకు నువ్వు మారు మనసు పొందాలి. దేవుణ్ణి మహిమపరచడానికి నువ్వు మారు మనసు పొందాలి. మారు వేషంతో దేవుణ్ణి మహిమపరచలేం. అందుకే అంటాడు, నా తండ్రి ఆత్మ. ఆయనను ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. ఎలా ఆరాధించాలంటే యథార్థంగా ఆరాధించాలి. యథార్థంగా ఆరాధించాలంటే మారు మనసు నీలో ఉండాలి. మారు మనసు లేకుండా మారు వేషాన్ని ధరించి పాపాన్ని మానకుండా పాప భరితులై, దురాశపరులై, సత్యహీనులై దేవుని మందిరానికి వచ్చి ఆయన్ని ఆరాధిస్తున్నామని పాడితే ఆయనకు మహిమ వస్తుందా? చెప్పండి, మీరు వస్తుందా అండి? నెక్స్ట్ మాట చెబుతున్నాడు కదా, చెడ్డ క్రియలను చేయకుండా ఉండటం కొరకు మారు మనసు పొందాలి. ఎందుకు పొందాలి మారు మనసు? చెడ్డ క్రియలు చేయకుండా ఉండటానికి మారు మనసు పొందాలి. 6వ మాట చెబుతున్నాడు, ఉగ్రతను తప్పించుకోవటానికి మారు మనసు పొందాలి. చెడ్డ క్రియలు మానాలంటే మారు మనసు ఉండాలి. అదే మారు వేషం ధరిస్తే చెడ్డ క్రియలు మానతారా అండి? అస్సలు మానరండి. ఇప్పుడు ఉగ్రతను తప్పించుకోవాలంటే మారు మనసు ఉంటే తప్పించుకుంటామా, మారు వేషం అంటే తప్పించుకుంటాం? మీరు చెప్పాలి. మారు మనసు ఉంటే తప్పించుకుంటామండి. మారు వేషాన్ని కనుక మనం ధరిస్తే ఉగ్రతను ఖచ్చితంగా తప్పించుకోలేము.
నెక్స్ట్ 7వ మాట చెబుతున్నాడు, సంఘములో ప్రవేశం కొరకు మారు మనసు పొందాలి. సహవాసం వేరు, సంఘములో చేర్చబడటం వేరండి. చేర్చబడితేనే కదా సహవాసం మనకి, అవునా కదా? చేర్చబడితేనే సహవాసం. కనుక సంఘములో చేర్చబడాలంటే ఏముండాలి? మారు మనసు ఉండాలి. మారు వేషం ఉంటే వచ్చి వెళ్ళిపోతావు అంతే, సభ్యత్వం ఉండదు నీకు. ఇక్కడ అర్థమవుతుందండి? వచ్చి వెళ్ళిపోతూ ఉంటారు అంతే, సభ్యత్వం ఉండదు మీకు మారు మనసు లేకపోతే. నెక్స్ట్ 8వ మాట చెబుతున్నాడు కదా, వాక్యాన్ని ప్రకటించుట కొరకు మారు మనసు కావాలి. అంటే వాక్యాన్ని ప్రకటించడానికి మారు మనసు అవసరం, అంటే ఖచ్చితంగా అవసరం. అది మారు వేషాన్ని ధరించుకొని బోధించే బోధకులు ఉన్నారని యేసుక్రీస్తు ప్రభువు స్పష్టంగా చెప్పాడు. అబద్ధ ప్రవక్తలు ఎలా వస్తారని చెప్పాడు? గొర్రె చర్మాన్ని కప్పుకొని క్రూరమైన తోడేళ్ళు వలె ఈ లోకానికి వస్తారు, సంఘాల్లోకి వస్తారు. వాళ్ళు మీతోనే కలిసి ఉంటారు, మిమ్మల్ని నాశనానికి నడిపిస్తారు. నెక్స్ట్ 9వ మాట చెబుతున్నాడు, పరలోకములో ప్రవేశించుట కొరకు మారు మనసు పొందాలి. 9 మాటలు చెప్పాను మీకు, చాలా ఉన్నాయి కానీ 9 చెప్పాను మీకు. మారు మనసు ఎందుకు పొందాలి? మారు మనసు ఏంటో చూసాం మనం. మారు మనసు ఎందుకు పొందాలో కూడా చూస్తున్నాం మనం. మారు మనసు పొందితే వీటన్నిటి కొరకు మారు మనసు పొందాలి మనం. 1 పాపక్షమాపణ కొరకు, ఆత్మను పొందుట కొరకు, గొప్ప సహవాసం కొరకు, దేవుణ్ణి మహిమపరచడం కొరకు, చెడ్డ క్రియలను మానుకొనట కొరకు, ఒకరిని తప్పించుకోవడం కొరకు, సంఘ ప్రవేశం కొరకు, వాక్యాన్ని ప్రకటించుట కొరకు, పరలోకంలో ప్రవేశించుట కొరకు మనము మారు మనసు పొందాలి. మారు వేషాన్ని కనుక పొందామా ఇవన్నీ కూడా మనము పొందలేం. ప్రియులారా, మీరు ఆలోచించండి. మారు వేషంలో ఉంటే ఇవన్నీ సాధ్యపడవు మనకి. కనుక ఇవన్నీ మనలో సాధ్యపడాలంటే మనం చేయవలసిందల్లా ఒక్కటే, మారు మనసు పొందాలి. ఏమంటే ఒకవేళ మారు మనసు మనం పొందలేదు, వచ్చే ఫలితం ఏంటి? మారు మనసు మనం పొందలేదు, పొందకపోతే వచ్చే నష్టం ఏంటి? సందర్భం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. పాప క్షమాపణ ఉండదు, అంతే కదా? ఇప్పుడు చెప్పిన దానికి అన్నిటికీ ఆపోజిట్ మాట్లాడుకోవాలి మనం. 1 పాప క్షమాపణ ఉండదు, పరిశుద్ధులతో సహవాసం ఉండదు, క్రీస్తు సంఘములో మనకు సభ్యత్వం ఉండదు, దేవునితో సంబంధం ఉండదు, ఆశీర్వాదాలు ఉండవు, ఏమండి పరలోకం ఉండదు. మరి ఇంకేముంటుంది? ఆత్మ నిత్య నరకానికి వెళ్ళిపోతుంది. ఈ భూమి మీద దీవెనలు ఉండవు, ఆశీర్వాదాలు ఉండవు, ఏమండి? మరి ఇప్పుడు ఇంక నెక్స్ట్ ఏముంటాయి? మరి ఆత్మ నరకానికి వెళ్ళిపోతే కన్నీళ్ళు, దుఃఖం, వేదన, రోదన. అక్కడ అగ్ని ఆరదు, పురుగు కూడా సావదు. అంటే మారు మనసు పొందితే అని లాభాలు ఉన్నాయి, మారు మనసు పొందకపోతే ఇన్ని నష్టాలు మనకు కనపడుతున్నాయి. ఇప్పుడు చెప్పండి, మారు మనసా మారు వేషమా? ఏది బాగుంది? మారు మనసే బాగుందండి. ఎందుకంటే ఈ భూమి మీదకి మనల్ని పంపించిన పరలోకపు తండ్రితో నిత్యము సంతోషంగా మనం ఉంటాం. ఇక అక్కడ ఏడుపు ఉండదు, కన్నీళ్ళు ఉండవు, వేదన ఉండదు, బాధ ఉండదు. మరి భక్తి అనే వేషాన్ని ధరించి బ్రతికితే, ఏమండి వేషధారి సుఖపడినట్టుగా ఎక్కడైనా చరిత్రలో ఒక్క మాట చూపించండి. వేషధారి సుఖపడినట్టుగా, వేషధారి సంతోషంగా బ్రతికినట్టుగా ఎక్కడైనా ఒక పాయింట్ ఉందా మనకి బైబిల్లో? లేదు ప్రియులారా. వేషధారికి చాలా ప్రమాదం ఉంది. ఇప్పుడు మారు మనసును గురించి కొన్ని మాటలు చూద్దాం. చూద్దామా కొన్ని మాటలు? ద్వితీయోపదేశకాండం. ఎవరెవరికి అవసరం ఇది? మరి మారు మనసు పొందాలంటే ఏం చేయాలి? అసలు మారు మనసు ఎలా వస్తుంది? ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం. ఈ సమాజం అంతా కూడా మారాలంటే ఏం చేస్తే మారుద్ది? ఏం చేస్తే మారుద్ది? ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం 12వ వచనం. ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం 12వ వచనం. ఈ సమాజం అంతా మారాలని దేవుడు కోరుకుంటున్నాడు. మరి ఈ సమాజం అంతా మారాలంటే ఏం చేస్తే మారుతుంది? జాగ్రత్తగా మనం చూద్దాం కొన్ని మాటలు. మీ దేవుడైన యెహోవాకు భయపడి ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ అనుసరించి నడుచుకొనున్నట్లు పురుషులేమి స్త్రీలేమి నీ పురములో ఉన్నటువంటి, చూడండి ఏమంటున్నాడు, పురుషులేమి స్త్రీలేమి పిల్లలేమి మీ పురములలో ఉన్న పరదేశులేమి వాటిని విని నేర్చుకొనుటకై అందరినీ పోగు చేయాలి. అంటే ఈ సమాజం మారాలని దేవుడు చూస్తున్నాడు. ఈ సమాజం మారాలంటే
సువార్త ప్రకటన జరగాలి. జరుగుతున్నటువంటి సువార్త ప్రకటన వినాలంటే అందరూ రావాలి. అందరూ రావటం కొరకు నువ్వేం చేయాలి? అందరిని పోగు చేయాలి. ఎవరెవరిని పోగు చేయాలి? పురుషుల్ని పోగు చేయి, స్త్రీలను పోగు చేయి, పిల్లలను కూడా పోగు చేయి, అందరిని పోగు చేయి. దేవుని పట్ల భయాన్ని నేర్పిస్తుంది గ్రంథం. అలా నేర్చుకున్న వారంతా కూడా ఏం చేస్తారో తెలుసండి? అందరూ వాక్యం వింటే అందరూ మారు మనసు పొందుతారు. అవునా కాదా? అందరూ వాక్యం వినాలి. అందరూ వాక్యం వినాలంటే వాక్యాన్ని వినిపించాలి, ప్రకటించాలి. అప్పుడే ఈ సమాజం అంతా మారుతుంది. మారితే ఏం జరుగుతుంది? లూకాసు వార్త 3వ అధ్యాయం 8వ వచనం మరొక మాట చూసి క్లోజ్ చేద్దాం. లూకాసు వార్త 3వ అధ్యాయం 8వ వచనం చూద్దాం ప్రియులారా. చూడండి ఏమంటాడు? అందరూ మారు మనసు పొందితే ఏం చేయాలంట? అందరూ మారు మనసు పొందాలి, మారు మనసుకు తగిన ఫలాలు ఫలించాలి. ఇప్పుడు క్వశ్చన్ అడుగుతాను, ఆన్సర్ చెప్పాలి. దేవుని ఉద్దేశం ఏమైంది? ఒకటి, వాక్యాన్ని ప్రకటించాలి. ప్రకటించబడిన వాక్యం విన్న వారందరూ మారు మనసు పొందాలి. మారు మనసు పొందిన వారందరూ కూడా ఏం చేయాలి? మారు మనసుకు తగిన ఫలాలు ఫలించాలి. ఇప్పుడు ఆ క్వశ్చన్ అడుగుతున్నాను నేను, అసలు మారు మనసుకు తగిన ఫలాలంటే ఏంటి చెప్పండి? మారు మనసుకు తగిన ఫలాలంటే ఏంటి? నిజంగా మందిరానికి వస్తున్న వారందరూ నిజంగా మారు మనసు పొందితే ఇంకా శరీర సంబంధమైనటువంటి క్రియలేంటి? ఇంకా నోటి వెంట బూతులేంటి? ఇంకా స్వార్థం ఏంటి? ఇంకా అసూయ ఏంటి? అంటే వీళ్ళంతా నిజంగా మారు మనసు పొందిన వాళ్ళ, మారు వేషాన్ని ధరించి, భక్తి అనే వేషాన్ని ధరించి బ్రతుకుతున్న వాళ్ళ? మీరు చెప్పాలి. ఏమండి? చూద్దాం బైబిల్లో ఒక మాట చూద్దాం. మరి బైబిల్లో ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 29వ వచనం చూడండి. వీళ్ళంతా ఎవరు? మారు మనసుకు తగిన ఫలాలు ఫలించేవారా, లేదంటే భక్తి అనే వేషాన్ని ధరించిన వాళ్ళ వీళ్ళు? ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 29వ వచనం చూద్దాం ప్రియులారా. చూడండి ఏమంటున్నాడు? వినేవారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడు కానీ, చూడండి, దుర్భాష ఏదైనను మీ నోట రానివ్వకండి. మీరు మారు మనసు పొందిన వాళ్ళు దుర్భాష మాట్లాడొచ్చా అండి? అవతల వాడికి నొప్పి కలిగించే మాటలు మాట్లాడవచ్చా అండి? అంటే అవతల వారికి నొప్పి కలిగించే మాటలు మనం మాట్లాడుతున్నామంటే, అవతల వాడిని మనం దుర్భాష మాట్లాడుతున్నామంటే మనం మారు మనసు పొందిన వాళ్ళమా, మారు వేషాన్ని ధరించిన వాళ్ళమా? మీరు చెప్పాలి. ఆలోచించండి ప్రియులారా. అందుకే కింద వచనంలో ఏమంటున్నాడు? 31వ వచనంలో, సమస్తమైన ద్వేషం, కోపం, క్రోధం, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము మీరు విసర్జించాలి. మీరెవరు? మారు మనసు పొందిన వాళ్ళు. మారు మనసు పొందినటువంటి మీరు వీటన్నిటిని విసర్జించాలి. వీటన్నిటిని విసర్జించట్లేదు అంటే నువ్వు మారు మనసు పొందినవాడవు, మారు మనసు పొందిన దానివి కాదు. మరి ఎవరు నువ్వు? వేషాన్ని ధరించావు. అర్థమవుతున్న మాటలు మీకు? మారు మనసు అంటే ఏంటో ఈ క్రైస్తవ్యానికి అర్థం కాలేదు ప్రియులరా. అందుకే యేసుక్రీస్తు ప్రభువు అంటున్నాడు, మీరు మారు మనసుకు తగిన ఫలాలు ఫలించండి. మందిరానికి వెళ్ళిపోతే సరిపోదరయ్యా, పరలోకానికి పోవు. ఏ సంఘానికి వెళ్ళినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా విశ్వాసులైన ప్రతి ఒక్కరూ మారు మనసు పొందిన వారైతేనే చస్తే పరలోకం పోతాం మనం. మరి ఏంట మారు మనసుకు తగిన ఫలాలు? చివరిగా చూడండి, చాలా ఉంది సందర్భం. 2వ భాగంగా వచ్చే వారం విందాం మనం. చూద్దాం ఒకసారి. గలతీయులకు రాసిన పత్రిక. ఏంట మారు మనసుకు తగినటువంటి ఫలాలు? ఇట్లాంటి ఫలాలు లేని వారందరూ మారు మనసు పొందిన వారు కాదు, మారు వేషాన్ని ధరించి మందిరానికి వస్తున్నవారని మీరు ఫైనల్ డెసిషన్ తీసుకోవాలి. అందుకేమంటున్నాడు గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనంలో, అయితే ఆత్మఫలమేమనగా
ఏ ఫలం ఇది? ఆత్మఫలం. ఆత్మఫలం అంటే ఏ ఫలాలు ఇవి? మారు మనసుకు తగిన ఫలాలు. మారు మనసుకు తగిన ఫలాలే ఆత్మఫలాలు. అందుకే అన్నాడు, ఇదిగో నాయన, మారు మనసు పొందిన మీ అందరిలో ఏ ఫలాలు కనపడాలి? నాకు మారిన తత్వం కనపడాలి. ఒకప్పుడు ప్రేమ లేదు నాలో, వాళ్ళంటే పడదు, వీళ్ళంటే పడదు. కానీ ఇప్పుడు నా ప్రభువుని తెలుసుకున్నాను, ప్రభువుని గురించి విన్నాను. ఇప్పుడు నా మనస్సుని నేనేం చేసుకున్నాను? మార్చుకున్నాను. కనుక ఇప్పుడు అందరంటే నాకు ఇష్టం, అందరిని ప్రేమిస్తున్నాను. అందుకే ఏ ఫలాలు ఫలించాలో చెప్తున్నా చూడండి. ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశా నిగ్రహం. ఏముండాలంటండి? ఏముండాలి? ప్రేమ ఉండాలి, సంతోషం ఉండాలి. కొంతమంది చూడండి, వాళ్ళంటే సంతోషం, కానీ వేరే వాళ్ళతో సంతోషం ఉండదు. వాళ్ళకి వేరే వాళ్ళతో మాట్లాడడం సంతోషం ఉండదు, వేరే వాళ్ళతో కలిసి ఉండమని సంతోషం ఉండదు. ఆలోచించండి. అందుకనే ఒక మాట చెప్పాడండి, మత్తయి సువార్తలు భలే ఉండదండి ఆ మాట. అది చూసి మనం ముగిద్దాం. మత్తయి సువార్త 3వ అధ్యాయంలో బాప్తిస్మం ఇచ్చి యోహాను గారి దగ్గరికి ఏమండి కొందరు వచ్చారండి. కొందరు వస్తే వారికి చెప్తున్నాడు, ఒరే నాన్న, కేవలం బాప్తిస్మం పొందితే ఒరిగేదేమి లేదు మీకు. మీరు బాప్తిస్మం పొందాలనుకునే ఉద్దేశం మీకుంటే మీ మనసు మారాలి. పేతురు గారు మాట్లాడుతున్న ప్రసంగంలో అపోస్తుల కార్యం 2:38 చదువులో అసలు అక్కడికి వెళ్ళండి ఒకసారి. అపోస్తుల కార్యం 2:38 బాప్తిస్మం ఎలా పొందాలి? ఎలా పడితే అలా బాప్తిస్మం కాదండి. ఎలా పడితే అలా బాప్తిస్మం కాదు. ఉద్యోగాలకు బాప్తిస్తాలు, పెళ్ళికి బాప్తిస్నాలు, ఏమండి రకరకాలైనటువంటి విధి విధానాలతో ఈరోజు బాప్తిస్నాలు జరిగిపోతున్నాయి సంఘాల్లో. కానీ బాప్తిస్మం ఎలా పొందాలి? పేతురు గారు రాసినట్టు, క్షమించండి, అపోస్తుల కార్యం 2:38 పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి, అప్పుడు మీకు పరిశుద్ధాత్మను వరం వస్తుంది. అప్పుడు మీరు పరిశుద్ధులు అవుతారు. మారు మనసు లేదు, పాప క్షమాపణ లేదు. పెళ్ళి అవుతుంది కదండి బాప్తిస్మం ఇచ్చే కొంతమంది దరిద్రులు ఉన్నారు సంఘాల్లో. పెళ్ళికి బాప్తిస్మం ఎవరా చెప్పింది? పెళ్ళికి బాప్తిస్మం ఇమ్మని. ఇదే మాట అడిగానండి నేను సవంతుడి వాళ్ళని. పెళ్ళికి బాప్తిస్మమా? ఎవరు చెప్పాడు పెళ్ళికి బాప్తిస్మం ఇమ్మని? వాడు మారాడా? వాడు మనసు మారిందా? ఎలా ఇమ్మన్నాడు? సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టి సువార్తను ప్రకటించండి. మార్కు సువార్త 16వ అధ్యాయం 15-16 ఏముందండి? అమాయకులైనటువంటి విశ్వాసులను పాడు చేస్తున్నారని చాలామంది. వాక్యం తెలియనటువంటి బ్రతుకు తెరువు కోసం బైబిల్ పట్టుకు తిరిగే వాళ్ళంతా ఇవాళ తెలియదని చాలామందికి. అందుకే చాలా సందర్భాలు చెప్తా ఉంటాను నేను, వైద్యం తెలియనటువంటి డాక్టర్, వాక్యం తెలియని సేవకుడు, ఇద్దరు ప్రమాదమే. వైద్యం తెలియని వాడు పేషెంట్ని చంపుతాడు, వాక్యం తెలియని వాడు విశ్వాసం చంపుతాడు. అందుకనే వినే ప్రతివాడు కూడా వాక్యాన్ని చాలా పరిశీలనగా తెలుసుకోవాలండి. ఈ లోకంలో కల్తీ ఫుడ్ తిన్న పెద్ద వచ్చే నష్టమేమి లేదండి. కానీ కల్తీ బోధ కనుక నువ్వు విన్నావా, ఆత్మ నరకానికి జారిపోతుంది. ఎవడు తప్పించలేడు ఇక నిన్ను, ఎవడు కాపాడలేడు నిన్ను. అందుకే హెచ్చరిస్తున్నాడు, ఇదిగో మీరు సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. ఎవడు నమ్ముతాడో వాడే రక్షణ పొందుతాడు, వాడే మారతాడు. వాడికి వాక్యం ప్రకటించింది లేదు, వాడు నమ్మింది లేదు, వాడు మారు మనసు పొందింది లేదు, వెంటనే బాప్తిస్మం చేస్తావా? ఈ క్వశ్చన్ చేసినందుకు ఇతన్ని ముందుకు బయటకు పంపించను అన్నాడు. ఆ తర్వాత వాళ్ళకే అర్థమైంది, నిజమే కదా, ఇది తప్పు కదా, ఇలా మేము చెయ్యమండి, పెళ్ళైనా ఆపుకుంటాం కానీ ఈ కార్యం మాత్రం మేము చేయమని పెళ్లి కూతురు మొండికేసింది. వాక్యం తెలియాలి, మూర్ఖంగా పోతే ఎలాగా? నీ సంఘానికి పెట్టుకున్న నీ నియమ నిబంధనలన్నీ తీసుకెళ్ళి పాతాళంలో పడేస్తాడు. తీసుకెళ్ళి వాక్యం సపోర్ట్ చేయాలి. ఎవడు ఏ కండిషన్స్ పెట్టినా వాక్యం సపోర్ట్ చేయకపోతే నువ్వు పోతావు, నీ కండిషన్స్ పోతాయి. అందుకని బైబిల్ చెప్తుంది, మారు మనసుకు తగిన ఫలాలు ఫలించండి, అప్పుడు పరలోకం వస్తారు మీరు. ఇప్పుడు ఏం చెప్తున్నారు చూడండి, మత్తయి సువార్త 3వ అధ్యాయం దగ్గరికి వెళ్ళండి, 7వ వచనం దగ్గరికి.
అతడు పరిసయ్యులలోను సద్దుకయ్యులలోను అనేకులు బాప్తీసం పొందవచ్చుట చూచి ఏమంటున్నాడండి? ఇదేంటండి సర్పసంతానం అన్నాడేంటి ఇక్కడ? ఎవరంట వచ్చిన వాళ్ళంతా మామూలు వాళ్ళు కాదండి. ధర్మశాస్త్రములో పండితులు, ధర్మశాస్త్రాన్ని బాగా ఎదిగినటువంటి వ్యక్తులు. ఈ ధర్మశాస్త్రాన్ని ఎదిగినటువంటి వ్యక్తులు ఇప్పుడు వాక్య ప్రకటన జరుగుతుంది, బాప్తీసం క్రియ జరుగుతుంది. వాక్య ప్రకటన అంగీకరించినటువంటి వీళ్ళు, వాక్య ప్రకారం బ్రతకనటువంటి వీళ్ళు వాక్యాన్ని ప్రకటించడం చేత అవుతుంది, కానీ వాక్య ప్రకారం బ్రతకటం మాత్రం తెలియలే వీళ్ళకి. అట్లాంటి వాళ్ళు వచ్చేసి యోహాను బాప్తీసం ఇస్తున్నాడు, చూస్తున్నారు. చూసి ఏమన్నారంటే ఆయన దగ్గరికి వచ్చి, బాప్తీసం ఇచ్చే యోహాను గారు మాకు కూడా బాప్తీసం ఇవ్వండి. ఇప్పుడు అలా అంటున్నాడు. కంటిన్యూషన్ చేయండి అన్నమాట, బాగుంటుంది అన్నమాట. సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకున్నటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? చూడండి ఏమంటున్నాడు, మారు మనస్సుకు తగిన ఫలములు ఫలించండి. అసలు మారు మనసుకు తగిన ఫలాలే మీలో లేవు. మరి మీరు బాప్తీసం పొందితే ఒరిగేదేముంది? రాబో ఉగ్రతను తప్పించుకుంటారా మీరు? ఆలోచించండి ప్రియులారా. మారు మనసు లేకుండా బాప్తీసం పొందితే రాబోయే ఉగ్రతను తప్పించుకుంటావా అని ఆలోచించు. బాప్తీసం ద్వారా సంఘంలో ఒక సభ్యుడు పెరిగాడని నీకు ఆనందం వస్తుంది, వారం వారం కానుకలు పెరుగుతాయని. కానీ వాడు చస్తే నరకానికి పోతాడు. అది చెప్పాలి అడిగి నువ్వు. ఉందా అది? మా సంఘంలో 10 మంది చేరారండి, మా సంఘంలో 100 మంది అయ్యారండి చెప్పుకోవటానికి బాగానే ఉంది. కానీ వాక్యం తెలియకపోతే, మారు మనసు అంటే ఏంటో వాడికి తెలియకపోతే, పాప క్షమాపణ అంటే ఏంటో తెలియకపోతే, అసలు బాప్తీసం ఎందుకు పొందాలో వాడికి తెలియకపోతే, పరిశుద్ధాత్మ వరం ఒకటి ఉందని వాడికి తెలియకపోతే చస్తే నరకానికి పోతాడు కదా. మరి చెప్పాలి కదా నువ్వు. అందుకే అంటున్నాడు 10వ వచనంలో, ఇప్పుడే గొడ్డలి చెట్లు వేరున ఉంచబడి ఉన్నది గనుక మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిగుండంలోకి వెళ్ళిపోతుంది. డిసైడ్ చేసుకోండి మీరే. మంచి ఫలాలు ఫలించకపోతే ఏ రైతు కూడా చెట్టు ఉంచుతాడా? భూమి మీద ఉంచుతాడండి? నీ పెరట్లో ఉంచుతావా మంచి ఫలాలు ఫలించని చెట్టుని? మరి దేవుడు ఎందుకు ఉంచుతాడండి? దేవుడు ఎందుకు ఉంచుతాడు మరి నిన్ను? అధికముగా దుర్మార్గపు పనులు చెయ్యకు అని బైబిల్ చెప్పింది. మాంతుందా ఈ సమాజం? బుద్ధిహీనంగా తిరగొద్దు అంది బైబిల్. వింటుందా ఈ సమాజం? అందుకే అంటున్నాడు, నీకు ఇచ్చిన కాలం ఎంత? నువ్వేంటి నాయన అప్పుడే చచ్చిపోతావు? నీకు 70-80 సంవత్సరాల కాలాన్ని తల్లి గర్భంలో నేను నిర్ణయిస్తే నేనిచ్చిన కాలాన్ని చేరుకోకుండా చచ్చిపోతున్నావు కదరా నాయన అంటున్నాడు దేవుడు. ఆలోచించండి. అందుకే మారు మనసా మారు వేషమా, ఏది కలిగి ఉన్నావు క్రైస్తవుడిగా ఈ భూమి మీద? మారు మనసు కలిగిన వాడు మారు మనసుకు తగిన ఫలాలు ఫలించాలి. ఫలించట్లేదంటే అర్థం ఏంటి? మారు మనసు కాదు నువ్వు కలిగి ఉన్నది, మారు వేషాన్ని కలిగి ఉన్నావు. ఒకవేళ నాకు ఇప్పటివరకు తెలియదండి, అందుకే నేను మోసపోయానండి, ఈరోజు నేను తెలుసుకున్నాను కనుక ఇప్పుడు మారు మనసుకు తగిన ఫలాలు ఫలించాలని నేను మనసు మార్చుకున్నాను అని నువ్వు అనుకుంటే, అసలు ఆయన కోరుకున్నది ఒక్కటేనండి. నీ వస్త్రధారణ మార్చుకోవటం కోరుకోలేదు. ఏమండి? మరి నీ పేర్లు మార్చుకోవడం కోరుకోలేదు. రెండవది ప్రాంతాలు మార్చుకోమని కోరుకోలేదు. సంఘాలు మార్చుకోమని కోరుకోలేదు. మరి ఏం కోరుకున్నాడు? రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనంలో ఏమంటున్నాడండి? నీ మనసు మారాలి, నీ మనసు మారాలి. అది మారితే నీ క్రియలు మారుతాయి, నీ చూపు మారుతుంది, నీ వినికిడి మారుతుంది, నీ ఆలోచన మారుతుంది, టోటల్గా నీ ప్రవర్తనే మారిపోతుంది. మనసు మారలేదు కనుకనే మారు వేషాన్ని ధరించావు, పైన వస్త్రధారణ మార్చుకున్నావు, పైన అలంకరణ మార్చుకున్నావు, పేరు మార్చుకున్నావు, బ్రతుకును మార్చుకోకుండా బ్రతుకుతున్నావు. చస్తే నరకానికి జారిపోతావు. కనుక మారు మనస మారు వేషమా, ఏది కలిగి ఉన్నాం మనం? ఆలోచించండి. మారు మనసు కలిగిన వాడికి పరలోకం ఉంది, మారు వేషాన్ని కలిగిన వాడికి మాత్రం ఏముంది? యుగ యుగాలు ఆరణ అగ్ని ఉందని ప్రతి ఒక్కరూ కూడా గమనించి అర్థం చేసుకొని వాక్యానుసారంగా బ్రతకాలని ప్రతి ఒక్కరిని హెచ్చరిస్తూ నేను హెచ్చరించుకుంటూ ఈయన మాటలు ముగిస్తా ఉన్న అందరికీ వందనాలు. థ్యాంక్ యూ.